హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళనైతే బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే నాగార్జున సార్ వచ్చిండు సాటర్డే కదా. ఇంకా ఫ్రైడే అయితే చూపెట్టిండ్రు ఏమైందో. ఇంకా నాగార్జున సార్ అయితే వచ్చిండు, ఒక గేమ్ అయితే ఆడిపించిండు. తర్వాత ఇక నామినేషన్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపిండ్రు. ఫస్ట్ అయితే మన ఎవరు నిఖిల్ సేవ్ అయిండు. తర్వాత మళ్ళీ కొద్దిగా మన మణికంఠని కన్ఫెషన్ రూమ్కి పిలిపించుకొని ఎంత ఏడుస్తావో ఏడువు అని టిష్యూస్ పెట్టిండు. ఎందుకంటే ఆయన చాలా ఏడుచుకుంటూ ఆడుతూ నచ్చతలేదు అట్లా అని. ఇంకా తర్వాత మళ్ళీ గేమ్ పరంగా మళ్ళీ ఆడిపించిండు. కొద్దిగా జోక్స్ అయినా నేను లాంగ్లో చెప్తలేను, లెంతీగా చెప్తున్నా. తర్వాత మళ్ళీ నామినేషన్ ఎవరెవరు ఉండరో ఇంకా వాళ్ళని లేపిండు. తర్వాత నబీల్ సేవ్ అయిండు. ఇంకా ముగ్గురు అయితే నైనిక, మణికంఠ, విష్ణుప్రియ అయితే ఉన్నారు. వాళ్ళైతే ఇంకా రేపైతే చూపెడతారు. మన ఓంకార్ అన్ననైతే మొన్న వెళ్ళిండు కదా మధ్య నుండి, ఆయన జర్నీ చూపెట్టిండ్రు. మళ్ళీ ఆయనకు ఎవరు హగ్ అండ్ పంచ్ ఎవరికి ఇస్తామంటే ఆయన అయితే హగ్ మన నిఖిల్కి ఇచ్చిండు, నబీల్కి ఇచ్చిండు, పృథ్వీరాజ్కి ఇచ్చిండు, విష్ణుప్రియకి ఇచ్చిండు. ఇంకెవరికి లాస్ట్ మన ప్రేరణకి ఇచ్చిండు. ఇంకా పంచ్ ఏమో మన యష్మికి, సీతకి, నైనికకి, మణికంఠకి. ఇదైతే అయింది. తర్వాత ఒక టాస్క్ పెట్టిండు ఫ్రెండ్స్, ఇదైతే అయింది. ఇంకా ముగ్గురు అయితే నామినేషన్లోనే ఉండరు. రేపు ఎవరైతారో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ సాటర్డే అయితే ఇంతే ఫ్రెండ్స్. నాకు తెలిసిన మటుకైతే రేపైతే నైనికనైతే అయ్యేది. నైనికనన్న విష్ణుప్రియనన్న ఇద్దరైతే ఉన్నారు. మన మణికంఠ సేవ్ అయితే అవుతాడు. ఇంతే ఫ్రెండ్స్, సేవ్ అయిపోయిండు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా రివ్యూ నచ్చితే ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. రేపు ఏమవుతుందో తెలుసుకుందాం. అంతవరకు బాయ్, గుడ్ నైట్.